తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పూర్వకాలంలో దేవాలయాలన్నీ మనిషిలో అంతర్గతంగా ఉన్న శక్తులను ఉద్దీపన చేసే కేంద్రాలుగా ఉండేవి. ఆయా కేంద్రాలను శక్తి కేంద్రాలుగా రూపుదిద్దడానికి విజ్ఞాన శాస్త్ర రీతులకు అనుగుణంగా ఆలయ నిర్మాణాలు చేపట్టేవారు. అయితే ఆధునిక యుగంలో ఆలయ నిర్మాణాలలో అలాంటి విజ్ఞాన రీతులను పాటించటం లేదు. ఇలాంటి సంప్రదాయాన్ని మార్చడానికి, మనలో ఉన్న అంతర్గత శక్తులను ఉద్దీపనం చేయడానికి రూపొందిన దివ్యాలయమే ధ్యానలింగాలయం. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త, ఈషా ఫౌండేషన్ సృష్టికర్త సద్గురు జగ్గి వాసుదేవ్ తన కరకమలములచే రూపొందించిన మహిమాన్విత శైవధామమిది. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు సుమారు 35 కిలోమీటర్ల దూరంలోని వెల్లియంగిరి పర్వతాల అరణ్య భాగంలో ఉంది ఆలయం. ఈనాటి తీర్థయాత్రలో మహిమాన్విత ఆ దివ్యాలయ విశేషాలు తెలుసుకుందాం రండి. శివనామ స్మరణంతో మారుమ్రోగుతున్న మహిమాన్విత అద్భుత క్షేత్రం వెల్లింగిరి హిల్స్. ఈ క్షేత్రంలోని వైవిధ్యమైన శైవధామమే ధ్యానలింగాలయం. భక్తులకు, ఆధ్యాత్మిక ఆర్తిపరులకు కావలసినంత ఆధ్యాత్మికానందాన్నిచ్చే ఈ దివ్యాలయం ఈషా యోగా కేంద్రంలో అలరారుతోంది. ఈషా సంస్థ వ్యవస్థాపకుడు, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్ కృషితో రూపుదిద్దుకున్న ఈ దివ్యాలయం అటు పర్యాటకులకు, ఇటు ఆధ్యాత్మిక పరులకు కావలసినంత ఆధ్యాత్మికానందాన్నిస్తుంది. వెల్లింగిరి పర్వత మూలాగ్రంలో ఉన్న ఈ దివ్యాలయం ఈషా యోగా కేంద్రంలో ఉంది. సద్గురు జగ్గి వాసుదేవ్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న ఈ ఆలయం ఇతర ఆలయాలకు మల్లే కాకుండా వైవిధ్యంగా ఉంటుంది. అర్ధచంద్రాకారంలో ఉన్న ఈ ఆలయం 76 అడుగుల వ్యాసంలో ఉంది. అలాగే 33 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయాన్ని ఎలాంటి స్తంభాలు, ఆధారం లేకుండా 2.5 లక్షల ఇటుకలతో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణానికి ఎలాంటి సిమెంటును వాడలేదు. ఆలయ పైకప్పుపై బంగారంతో తాపడం చేయబడిన రాగి లింగాన్ని అమర్చారు. ఇది ఆలయానికి వెంటిలేటర్లా పనిచేస్తుంది. సద్గురు జగ్గి వాసుదేవ్ 3 ఏళ్లు శ్రమించి రూపుదిద్దిన ఈ ఆలయం యోగ శక్తులకు నిదర్శనంగా కనిపిస్తుంది. మనలో అంతర్గతంగా ఉన్న శక్తులను వెలికితీసి ఆత్మ సాక్షాత్కారం పొందే విధంగా ఈ ఆలయాన్ని రూపొందించారు. ధ్యానలింగాలయానికి వచ్చిన భక్తులు మొదటగా ఇక్కడే ఉన్న తీర్థకుండంలో భక్తి స్నానాలు చేస్తారు. మహిమాన్విత ఈ తీర్థకుండంలో పాదరసలింగ ఆలింగనం అద్వితీయమైన ఆధ్యాత్మిక శక్తుల్ని భక్తులకు ఇస్తుందంటారు. ధ్యానలింగాలయానికి సమీపంలో తీర్థకుండం దర్శనమిస్తుంది. ఈ ఆలయానికొచ్చే భక్తులు ముందుగా ఇక్కడ తీర్థకుండంలో స్నానం చేయడం ఓ సంప్రదాయంగా వస్తోంది. ఇతర పుష్కరిణిలు, తీర్థకుండాలకు మల్లే కాకుండా ఈ తీర్థకుండంలో ద్రవరూపంలో ఉన్న పాదరసంతో రూపొందించిన రసలింగాన్ని ప్రాణప్రతిష్ఠ చేశారు. 5 అడుగుల ఎత్తులో ఉండే ఈ రసలింగ దర్శనం, ఆలింగనం వల్ల అద్భుతమైన అంతరశక్తులు పునర్జీవితమై మానసిక, శారీరక ఆరోగ్యం చేకూరుతుంది. ఈ తీర్థకుండంలో స్నానాదికాలు చేయడం వల్ల దైవిక శక్తుల్ని నేరుగా మన శరీరం పొందగలుగుతుంది అంటారు. తీర్థకుండంలో స్నానాదికాలు చేసిన భక్తులు త్రిమూర్త్యాత్మక శివరూపాల్ని దర్శించుకుంటారు. అత్యంత ఆకర్షణీయమైన 3 రూపాలలో శివుడు ఇక్కడ మనోహరంగా దర్శనమిస్తాడు. రుద్ర, హర, సదాశివ రూపాలలోని ఈ శివమూర్తుల దర్శనం పరమపుణ్యదాయకంగా భక్తులు భావిస్తారు. దానిని దర్శించుకున్న భక్తులు అనంతరం ధ్యానలింగాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ధ్యానలింగాలయానికెదురుగా శివుని వాహనం భారీ ఆకారంలో ఉన్న నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ధ్యానలింగాలయానికెదురుగా సర్వధర్మ స్తంభం దర్శనమిస్తుంది. 17 అడుగుల ఎత్తులో ఉన్న ఈ సర్వధర్మ స్తంభంపై ముఖ్యమైన 3 మతాలకు చెందిన గుర్తులు కానవస్తాయి. ఇంకోవైపున 7 చక్రాలు దర్శనమిస్తాయి. సర్వధర్మ స్తంభానికి సమీపంలో ప్రధానాలయ ప్రాంగణంలోకి భక్తులు ప్రవేశిస్తారు. ఈ ప్రాంగణంలో మొదట
3 మెట్లను దాటి ఆలయంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. తామస, రజో, సత్వగుణాలకు ప్రతీకగా వీటిని అమర్చారు. ధ్యానలింగాలయంలోకి ప్రవేశించేవారు ఈ 3 గుణాలను విడిచిపెట్టి ఆత్మశుద్ధిగా ఆలయంలోకి ప్రవేశించాలన్న ఉద్దేశంతోనే ఈ మెట్లను నిర్మించారు. మెట్లను దాటుకుని ముందుకు వెళితే ఎడమవైపు భాగంలో యోగా గురువు పతంజలి మూర్తి కానవస్తుంది. సగభాగం మనిషి రూపంగా, సగభాగం పాము రూపంగా ఉన్న ఈ మూర్తి 7 తలల సర్పం మనిషిలోని 7 చక్రాలకు నిదర్శనంగా రూపొందించారు. దీనికెదురుగా వనశ్రీ పుణ్యస్థలం దర్శనమిస్తుంది. ఇది ధ్యానలింగాలయంలో దేవతామూర్తిగా పరిగణిస్తారు. ఈ పుణ్యస్థలంలో ఉన్న అంతర్గత శక్తులు పిల్లలకు, మహిళలకు శుభం చేకూర్చుతాయంటారు. దీనిని దాటుకొని ముందుకెళ్తే దక్షిణ భారతదేశంలోని ప్రఖ్యాతి చెందిన 6 శివభక్తులు ఇక్కడ మనకు కానవస్తారు. సద్గురు జగ్గి వాసుదేవ్ ఈ ఆలయాన్ని రూపొందించడానికి ఓ సంఘటన కారణంగా ఉంది. 1981 సెప్టెంబర్ 23వ తేదీన జరిగిన ఆధ్యాత్మిక అనుభవాలు ఆయనను పూర్తిగా మార్చివేసిన రోజది. ఆనాడు ఆయన మైసూరుకు సమీపంలోని చాముండి హిల్స్ ప్రాంతంలో ఓ రాయిపై కూర్చునుండగా ఆత్మ సాక్షాత్కారం కలిగింది. ఈ అపూర్వమైన అనుభవంతో ఆయనకు పూర్వజన్మ వృత్తాంతం తెలిసొచ్చింది. ఈ అనుభవంతో ఆయన తన జన్మ ముఖ్యోద్దేశంతో పాటు ధ్యానలింగ ప్రతిష్ఠ తన గురువు అభీష్టంగా తెలిసొచ్చింది. దాదాపు 3 సంవత్సరాల కఠోర శ్రమతో ఆయన ఈ మహిమాన్విత ధ్యానలింగాలయాన్ని రూపొందించి భవిష్యత్ తరాల వారికి కానుకగా అందించారు. వీటిని దాటుకుని ముందుకు వెళితే గర్భాలయానికి ముందు భాగంలో సాష్టాంగపడిన యోగిమూర్తి ఒకటి కానవస్తుంది. దీనిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయమంతా నిత్యం వందలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంటోంది. నిశ్శబ్దం రాజ్యమేలే ఈ దివ్యాలయం సాక్షాత్తు దక్షిణ కైలాసంగా భక్తులు భావిస్తారు. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు ధ్యానముద్రలో మునిగి అనంతరం గర్భాలయంలో ఉన్న ధ్యానలింగాన్ని దర్శించుకుంటారు. 13 అడుగుల 9 అంగుళాల పొడవున్న ఈ ధ్యానలింగం 7 రాగి చుట్టలతో ఉన్న సర్పంతో రూపొందించి ఉంది. ఈ లింగాన్ని ఓ సమున్నత పీఠంపై ఉంచి దాని కింది భాగంలో నీరు ఉండేటట్లుగా రూపొందించారు. అంటే ధ్యానలింగం నిత్యం నీటిలో ఉండే విధంగా రూపొందించారన్నమాట. ఈ నీటిలో నిత్యం కలువ పూలనుంచుతారు. లింగం నీటిలో ఉండడం వల్ల లింగాన్ని దర్శించుకున్న వారికి దానిలోని శక్తి అత్యంత సులువుగా గ్రహించుకోవడానికి వీలవుతుంది. ధ్యాన అంటే సంస్కృతంలో ధ్యానం అని అర్థం. లింగ అంటే రూపము అని అర్థం. అంటే ధ్యానం యొక్క మరో రూపమే ధ్యానలింగంగా చెబుతారు. లింగాన్ని శివుని రూపంగా చెబుతారు. యోగ సంప్రదాయంలో మొట్టమొదటి ఆదియోగి శివుడు కావడం వల్లే ఈ రూపాన్ని ఇది సంతరించుకుంటుంది. అందుకే ధ్యానలింగాన్ని భౌతిక రూపంగా కాకుండా ఓ శక్తి రూపంగా రూపొందించారు. ధ్యానలింగాన్ని గురు రూపంగా భావిస్తారు. ఈ భూమి మీద ఎవరూ స్పృశించని పార్శ్వాలను గురువు స్పృశిస్తాడు. అలాగే ధ్యానలింగం కూడా మనిషిలో ఉన్న అనేక పార్శ్వాలను స్పృశిస్తుంది. ఇలాంటి దివ్యాలయం ప్రపంచంలో ఇదొక్కటే అని చెబుతారు. ఒకసారి కనుక ఈ ధ్యానలింగాన్ని అంతఃనేత్రంతో దర్శించేవారు భౌతిక సమస్యలకు దూరమై అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. ఓ కొత్త శక్తి వీరిలో ప్రవేశించి చైతన్యవంతం చేస్తుంది. ధ్యానలింగ ప్రతిష్టాపనను ఇతర విగ్రహాల ప్రతిష్టకు భిన్నంగా నిర్వహించారు. పవిత్రమైన శక్తుల నేపథ్యంగా ఈ ధ్యానలింగం ప్రతిష్ఠ జరిగింది. ఇదే ప్రాంగణంలో ఉన్న మహిమాన్విత దేవాలయం లింగభైరవి ఆలయం. ఆ విశేషాలేంటో పరిశీలించండి. భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న లింగభైరవి ఆలయానికి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలో సాష్టాంగపడిన యోగిని మూర్తిని కానవస్తుంది. భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన లింగభైరవి మాతను భక్తి ప్రపత్తులతో సేవించుకుంటారు. ధ్యానలింగానికి స్త్రీరూపంగా భావించే లింగభైరవి మాత దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. 2010వ సంవత్సరం జనవరి నెలలో సద్గురు జగ్గి వాసుదేవ్ కరకమలములచే ప్రాణప్రతిష్ఠ జరుపుకున్న ఈ మూర్తిలో
మార్మిక పద్ధతుల ద్వారా అద్వితీయమైన శక్తులను ప్రవేశపెట్టారు. ఈ మాత దర్శనం వల్ల అంతర్గత శక్తుల రూపకల్పనలో భౌతిక స్థిరత్వం లభిస్తుంది. ధ్యాన లింగాలయంలో రోజూ శివునికి చేసే నాద ఆరాధన ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. వందలాది మంది భక్తులు పాల్గొనే ఈ ఆరాధనలో భక్తులు మునిగి తేలుతారు. ప్రతిరోజు ఈ ఆలయంలో నిర్వహించే నాద ఆరాధన ఓ విశిష్టమైన ఆరాధనగా చెబుతారు. వైవిధ్యంగానూ విశేషంగానూ ఉన్న ఈ దివ్యారాధనలో భక్తులు అపూర్వమైన ఆధ్యాత్మికానందానికి చేరువై ఆనంద బాష్పాలతో పులకించిపోతారు. కోయంబత్తూరుకు సుమారు 35 కిలోమీటర్ల దూరంలోని వెల్లింగిరి అభయారణ్య పాదభాగంలో ఈ సుక్షేత్రం ఉంది. శివుడు లీలామయుడు. నిరాకారుడైన స్వామి ఆత్మజ్ఞాన ప్రదాత, లయకారుడు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఆదియోగి అయిన ఆ స్వామి కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న దివ్యారామమే ధ్యానలింగాలయం.